వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ తదితర కారణాలతో జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు 90 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. వీరిలో 39 మంది మృతి చెందుతున్నట్లు ఆయన వివరించారు. వాహనదారులు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాలో నెలకి సుమారు 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొత్తం గుంటూరు జిల్లా అంటే కొత్త గుంటూరు జిల్లాలో, కాబట్టి అంటే డివైడ్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో సుమారు నెలకు 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ 90 యాక్సిడెంట్ల ఫలితం 90 మంది గాయపడుతున్నారు మరియు 39 మంది చనిపోతున్నారు. అంటే మన గుంటూరు జిల్లాలో సుమారు నెలకి 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 90 మంది గాయపడుతున్నారు, 39 మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాక్సిడెంట్లన్నిటికీ కారణాలు విశ్లేషించుకుంటే ఎక్కువ శాతం నెగ్లిజెన్స్, డ్రైవర్స్ నెగ్లిజెన్స్, డ్రైవర్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయటం, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, అలాగే ఓవర్ స్పీడ్, బాగా ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయటం. అంటే రోడ్ కండిషన్ బట్టి కాకుండా ప్రతి రోడ్లోనూ ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవటం, అలాగే సీట్ బెల్ట్ పెట్టకపోవటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం, అలాగే ఈ విధమైన కారణాలతో ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. చాలామంది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం జరుగుతుంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మెయిన్ మరి ఈ 90 అంటే మనకు ఆల్మోస్ట్ డైలీ రోజుకు 3 యాక్సిడెంట్లు చొప్పున జరుగుతూ ఉన్నాయి. అలాగే 3 గాయపడుతున్నారు. కాబట్టి సుమారు నెలకి అంటే 39 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు ఒకళ్ళు పైన చనిపోతున్నారు మన గుంటూరు జిల్లాలో. కాబట్టి ఇవన్నీ మనకి తగ్గించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మరి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి, అలాగే రోడ్డు నిబంధనలన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ మనం తగ్గించవచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. అలాగే కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అలవాటు చేసుకోవాలి. అలాగే 2 వీలర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ దూరమైన ఎక్కువ దూరమైన హెల్మెట్ కంపల్సరీ విధిగా ధరించాలి. ధరిస్తే ఆటోమేటిక్గా, అలాగే కారు వాళ్ళు, కారు ఓనర్సు, కారు డ్రైవర్సు, అలాగే 2 వీలర్ ఓనర్సు, డ్రైవర్స్ అందరూ కూడా కంపల్సరీ, అంటే కార్లు తోలినా బైక్ తోలినా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఈ 4 విధిగా ఫిజికల్ కాపీసు బండిలో ఉంచుకోవాలి. ఒక కాపీ బండిలో ఉంచుకోవాలి, ఒక కాపీ ఇంట్లో ఉంచుకోవాలి. అలాగే ఫైనల్గా ఫోన్లో ఈ 4 అంటే ఫోన్లో పెట్టుకోవడం అనేది లాస్ట్ ఆప్షన్. మీకు ఎవరైనా కూడా చెకింగ్ ఆఫీసర్ ఆపినప్పుడు ఇమీడియట్గా మనం ఆ డాక్యుమెంట్స్ చూపించాలి, విధిగా చూపించాలి. ఈ 4. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని షాప్లో చోరీ జరిగింది. మోటార్లు వైండింగ్ చేసే షాపులో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 80,000 రూపాయలు విలువ చేసే 70 కేజీల కాపర్ వైర్ను అపహరించుకు వెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే షాపులో 2 సార్లు చోరీ జరిగింది. దీంతో షాపు యజమానులు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తెనాలిలో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ ఈ నెల 28న ఐతానగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో జరగనున్న మానవ హక్కుల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని దళిత ప్రజా సంఘాల నేతలు కోరారు. దళిత మైనార్టీ యువకులపై పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీ విరిగేలా అమానుషంగా దాడి చేసిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీస్ చట్ట వ్యతిరేక చర్యలను బలపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై ఉన్నత న్యాయస్థానాలు, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కరపత్రం ఆవిష్కరణలో దళిత ప్రజా సంఘాల నాయకులు కమిషన్ స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రముఖ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, రైతు సంఘ నాయకుడు ములకా శివసాంబిరెడ్డి, అంబేద్కరిస్ట్ రాయపూడి వెంకటేశ్వరరావు, ప్రగతిశీల కార్మిక సంఘం సమైక్య సభ్యుడు నన్నం పోతురాజు,
రాజు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్, సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పేరూరి మురళీ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్, తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, జాన్ విక్టర్, తండ్రి చేబ్రోలు ఇజ్రాయెల్, దోమ రాకేష్, తండ్రి దోమ వాసు, మాల మహానాడు సోహల్ లాల్, జాకబ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జూన్ నెల 28వ తారీఖున తెనాలి ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు పార్క్ నందు మరి ఐతానగర్కు సంబంధించినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి యువకులపై తెనాలి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, అట్లనే 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి వారి సిబ్బంది కలిసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి, పోలీస్ క్వార్టర్స్లో చిత్రహింసలు పెట్టి, బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళ మీద అమానుషంగా లాఠీ చార్జీలు చేసి దౌర్జన్యం చేసి హింసకు గురి చేసినటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. న్యాయస్థానాలు సువమోటోగా వారి మీద చర్యలు తీసుకోవాలి. వారు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డారనేటువంటి సందేశాన్ని మరి అందరికీ తెలియజేయడం జరిగింది. మరి చాలామంది అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం పోలీసులు వారి మీద జరిపినటువంటి దాడి గురించి కోర్టులో రిట్ పిటిషన్స్, సుప్రీంకోర్టులో హైకోర్టులో రిట్ పిటిషన్స్ జరిగినాయి. వాటిని పురస్కరించుకొని 28వ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకడానికో, ఇంకో రాజకీయ పార్టీని కించపరచడానికో, లేకపోతే ఒక కులాన్ని ఒక మతాన్ని విమర్శించడానికో, లేకపోతే ఒక పోలీసు వ్యవస్థని విమర్శించడానికో కాదు. పోలీసులు ఎవరి మీద అయితే మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళ మీద ప్రభుత్వం, న్యాయస్థానాలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి మనవి చేసేటందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెనాల్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తూ నడి రోడ్లలో 2 దళిత యువకుల్ని, మైనార్టీ యువకుల్ని దుర్మార్గంగా 3rd డిగ్రీ ప్రదర్శన పెట్టడాన్ని అన్ని దళిత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తామని, వ్యతిరేకిస్తామని. కానీ పాలకపక్షమైనటువంటి వాళ్ళు మాత్రం ఈ విషయం మీద ఏమాత్రం మాట్లాడలేదు. పైగా పోలీసుల చర్యల్ని సమర్థిస్తూ రాష్ట్ర హోంశాఖ మార్చులు మాట్లాడటం చాలా బాధాకరం. అందుకోసంగా ఈ యొక్క మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ జరిగినటువంటి సమస్యని రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటి న్యాయమైన డిమాండ్స్ కోసం ఈ నెల 20 జరిగేటువంటి ఈ చెలో తెనాలి కార్యక్రమంలో పరిరక్షణ సదస్సుకి 50 మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రచార రథం తెనాలి చేరింది. సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరనున్న సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఊరూరా ఆయన బోధనలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చేరుకున్న రథానికి భక్తులు స్వాగతం పలికి హారతులు ఇచ్చి పూజలు చేశారు. పోలీసు అధికారి విఠలేశ్వర్, కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా స్వామి సర్జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్వామి
ప్రేమవాహిని మన తెనాలి పట్టణానికి వచ్చింది. లాస్ట్ 6 వద్దాం అనుకుంటే 8:30 లేట్ అయిపోయింది. దారి పొడుగుతో భక్తులు హారతలు ఇచ్చారు, దానివల్ల లేట్ అయింది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం పాటులో జరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సరం పాటు అంటే స్వామి అనుగ్రహం వల్ల అందరికీ మేలు జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణం విశేషమైన రోజు. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా వారు పుట్టపర్తి నుండి మన తెనాలి పట్టణానికి వచ్చి ఇక్కడ ఉండే భక్తులందరినీ ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా చూడండి పూలవాహనం కురిపిస్తున్నాడు భగవంతుడు. అటువంటి అరుదైన అదృష్టం మన తెనాలి పట్టణ వాసులకి భగవాన్ సత్యసాయి బాబా గారు మనకు అందించారు. వారి 100వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చైతన్య ప్రేమవాహిని ప్రపంచవ్యాప్తంగా బాబాగారు వస్తున్నారు. మరి ఈ వాహనంలో ఎంతోమంది యువకులు కూడా పాల్గొన్నారు. ఇంకా యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు, స్వామి చెప్పిన బాటలో నడవటము, సత్ప్రవర్తన కలిగి ఉండటం ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషాల్లో ఒక భాగంగా ప్రతి ఒక్క సాయి భక్తుడు తన వంతు ధర్మంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని బాబాగారు ఇచ్చిన దానికి అందరం కూడా కరుణా కృపా కటాక్షాలు పాలై అందరూ సాయి సేవలో ఉండాలని, ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని వారి యొక్క కరుణకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ. పట్టణ 30వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.